జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా ప్రజల్లో వాళ్ళు కోరుకుంటున్న ఆలోచన విధానాన్ని ఒక రాజకీయ శక్తిగా ప్రతి ఒక్కరు కూడా తన వంతు తాను ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున వారాహి విజయ యాత్ర అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అవనిగడ్డలో ప్రారంభమయ్యే కృష్ణా జిల్లా పర్యటన సుమారు 5 రోజులు 4 నియోజకవర్గాల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గాల్లో ప్రోగ్రాం ఖరారైంది. సో జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి ఒక్కరిని మన ప్రాంతంలో తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు ఈ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ సభకి హాజరై మీరు కూడా ఈ వారాహి విజయయాత్రలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, ఈ పర్యటనని మీరంతా కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెనాలి ప్రాంతం నుంచి కూడా ఆల్రెడీ మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ యాత్రని ఇంకా విజయవంతం చేయాలని సమాయత్తం అయ్యారు. అదేవిధంగా ఇప్పుడే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో వారాహి విజయయాత్రకి మద్దతు పలికినందుకు ఆ పార్టీ నాయకులందరికీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా 2-3 ముఖ్యాంశాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరవుతున్నాయనే ఉద్దేశంతో ఎన్నికల వాతావరణం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఒక దుష్ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిందో అది మనం ఎప్పటి నుంచో చూస్తూనే వచ్చాం. స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయనీయకుండా నాయకత్వం ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఆయనని ప్రశ్నించినా వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావడానికి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 4 సంవత్సరాల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో కనీసం ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేయడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పరిపాలించింది. వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు, పోలీస్ శాఖలో ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. కేవలం రాజకీయ కక్షల కోసమే వీళ్ళు సమయానంతా వృధా చేసుకుని వాళ్ళకు వచ్చిన మెజార్టీని కూడా పూర్తిగా ప్రజలకు ఉపయోగపడని విధంగా విఫల ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులు, తదనంతరం జరుగుతున్న ఈ రాజకీయ వాతావరణం ఇది దేనికి సంకేతాలు ఇస్తుందంటే మన రాష్ట్రంలో అలజడి సృష్టించి కార్యక్రమాలు సజావుగా సాగకుండా, పెట్టుబడులు ఎవరు కూడా మన ప్రాంతానికి రాకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా వీళ్ళ పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయి భయపడే విధంగా ఒక చెడు సంకేతం ప్రపంచవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రతి ప్రజాస్వామ్యవాదికి ఒక బాధ కలిగించే విధంగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం. ఆ సమయం మనందరం కూడా ఒక బాధ్యతతోటి ముందు తీసుకెళ్ళాలి. ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించి అండగా నిలబడాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలో కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఎన్నికల సందర్భంలో గతంలో మీరు చూశారు, వీళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ నిధులతోటి పార్టీ కార్యక్రమాలు, దీనికే పరిమితం అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టి ఆ బటన్ నొక్కే కార్యక్రమం తన సొంత ఆఫీస్లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. కానీ భారీగా సభలు ఏర్పాటు చేసి జనాన్ని తరలించి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి 6 కిలోమీటర్ల ప్రయాణాలు కూడా హెలికాప్టర్లో వెళ్ళి చివరికి ఆయన చేసేది ఏంటంటే కేవలం ప్రతిపక్షాలను విమర్శించడం, ప్రతిపక్ష నాయకులను విమర్శించడం, దానికే పరిమితం అవుతుంది ఆయన ఉపన్యాసం. గతంలో జగనన్నని నమ్ముకున్నాం, ఆయన ద్వారానే చాలా అభివృద్ధి అనేది అద్భుతంగా జరిగిపోయిందని ఇంటింటికి వీళ్ళు బ్యాగులు వేసుకుని తిరిగారు, స్టిక్కర్లు అంటించారు. జగనన్నకి చెబుదాం, జగనన్న ద్వారానే ఇదంతా జరిగిపోయింది మన రాష్ట్రంలో అని.
ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కార్యక్రమం, కొత్త తంతు మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో మరొకసారి టోపీలు ధరించుకుని నువ్వే మా నమ్మకం, జగనన్నే మా నమ్మకం అని చెప్పి వీళ్ళు మరొకసారి ప్రజల్లోకి వచ్చి రాజకీయ కార్యక్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఎందుకంటే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేయబోతున్నారు. ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అని వీళ్ళు ఒక ప్రయత్నం, ఒక కార్యక్రమం మరొకసారి ప్రజల్లోకి వస్తున్నారు. జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు, మనకు అవసరమా? ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటి? ఏ విధంగా ప్రజలకు మేలు జరిగింది? ఏ విధంగా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది? కేవలం మభ్యపెట్టి గతంలో ఇచ్చిన మేనిఫెస్టో, గతంలో ఇచ్చిన ఉపన్యాసాలు వీటన్నిటినీ పక్కన పెట్టి హామీలన్నీ కూడా తుంగలోకి దొక్కి తన రాజకీయ ప్రయాణం కోసం, లబ్ధి కోసం ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూనే వచ్చాం. యువత ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి జగన్ అవసరం అనేది మేము ప్రశ్నించేటప్పుడు కొన్ని పోస్టర్లు రూపొందించాము జనసేన పార్టీ నుంచి. చాలా స్పష్టంగా మేము అడిగేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున ప్రకటిస్తా అని చెప్పారు. ఈ రోజున 6,16,000 మంది యువత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నారు ఉద్యోగాలు కావాలని. రాష్ట్రంలో 6,16,000 మంది నమోదు చేసుకున్నారు. మరి వీళ్ళ గురించి ఏం పట్టించుకున్నారు మీరు? ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగాలు? నోటిఫికేషన్లు మీరు టీచర్ల నోటిఫికేషన్ జరిగిందా? పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ జరిగిందా? మీరు ఇచ్చిన మాట ఏంటి? ఎంతమంది పాపం కష్టపడి ఫిజికల్ టెస్టులు రాసుకుని ఈ రోజున ఆ ఫలితాలు దక్కక తల్లిదండ్రులతో కష్టపడి ఇబ్బంది పడి గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో చదువుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడొచ్చినాయి వీళ్ళకి ఉద్యోగాలు చెప్పండి? ఇది ఒక పచ్చి మోసం. జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పారు, అది పూర్తిగా మర్చిపోయారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తా అని ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి సభలోనూ చెప్పాడు ఈయన. ఎన్నికల ముందు ప్రతి సభలో కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఏమైపోయింది అది? దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మొన్న కొత్తగా మరి అది ఎంప్లాయీస్ అనుమతి ఉందో వాళ్ళు కూడా దాన్ని సమ్మతించారో లేదో మనకి పూర్తి సమాచారం లేదు, కానీ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చి బలవంతంగా ఎంప్లాయీస్ పైన రుద్దారు. మరి సిపిఎస్ సంగతి ఏంటి? మీరు గతంలో ఇచ్చిన మాటలు ఏంటి? దీనికోసమే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని జనసేన పార్టీ నమ్ముతోంది. అదేవిధంగా కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఇప్పటివరకు 8 సార్లు పెంచారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఆ ఇళ్లలో ఉన్న అద్దెకున్న వాళ్ళ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడున్న యాజమానులపైన రుద్ది మీరు రేపటికల్లా కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి బలవంతంగా బెదిరించి వసూలు చేస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు? సామాన్యులు ఎదుర్కొన్న సమస్య ఇది. ఎందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే, దయచేసి రేపటి రోజున వీళ్ళు ఇంటింటికి వచ్చినప్పుడు టోపీలు వేసుకుని జగనన్నే మా నమ్మకం అని వీళ్ళు వచ్చినప్పుడు, ఎందుకు వై ఏపీ నీడ్స్ జగన్ అని వాళ్ళంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం అవసరం అనేది ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. ఈ ప్రశ్నలు అడగండి. ఈ సమస్య పైన ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు? ఎందుకు మోసం చేశారు? కరెంటు బిల్లుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? దాని గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి, మాట్లాడాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు జరిగిన అప్పులు ఊహించలేము. 9,61,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున అప్పులు 9,61,000 కోట్ల రూపాయలు. మరి ఎక్కడికి పోయినాయి నిధులు? నిన్ననే ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఇప్పటి వరకు మేము బట్టలు నొక్కి 2,63,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కి మేము లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు రోడ్లు వేయలేకపోతున్నారు మీరు? ఎందుకు కాంట్రాక్టర్లకి మీరు బిల్లులు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు కాలువలు మీరు మరమ్మతులు చేయలేకపోతున్నారు? వ్యవసాయ రంగంలో రైతులకి మీరు ఎందుకు నష్టం కలిగించారు? గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎన్ని ఇల్లు కట్టించారు మీరు జగనన్న కాలనీలో చెప్పండి? మరి నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం లేదు. ఇంకో అంశం మీ అందరికీ తెలుసు, అమరావతి మన ప్రాంతానికి ఎంత ఉపయోగపడేదో, మన రాష్ట్రానికి ఒక రాజధానిగా మనం ఎంత గొప్పగా చెప్పుకోగలిగే వాళ్ళమో. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత
అమరావతి నా రాజధాని, అందుకే నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లిలో అని చెప్పిన వ్యక్తి అసలు రాజధాని గురించి పూర్తిగా విస్మరించి ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. ఈ పండగకి విశాఖపట్నం వెళ్ళిపోతారంట. మరి అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల మందికి నష్టం కలిగించి ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెట్టారో అవి మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ వాస్తవాల్ని మర్చిపోవడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని పూర్తి స్థాయిలో ఎందుకు మనకి రాజధాని నిర్మాణం చేసుకోలేకపోయాం, ఎందుకు అమరావతిని అక్కడ రైతులు చేసిన త్యాగాన్ని మీరు గౌరవించలేదు, దీనికోసమే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. వై ఏపీ నీడ్స్ జగన్ కాదు, ఏపీ డస్ నాట్ నీడ్ జగన్ అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా పోలవరాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు చేసిన మోసం మామూలు విషయం కాదు. 2021 కల్లా మీకు పోలవరం నుంచి నీళ్ళు అందిస్తాం పంట కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా శాసనసభలో ప్రకటించారు. కానీ ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. చివరికి కేంద్రం దగ్గరికి వెళ్ళి 45 మీటర్ల పోలవరాన్ని కాస్త 41.15కి సంతకం చేసి వచ్చారు వీళ్ళు దుర్మార్గంగా. అంత పెద్ద ప్రాజెక్టు, జాతీయ స్థాయిలో హోదా ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ అని పట్టుబట్టి ఆ రోజు విభజన చట్టంలో పోలవరాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని ఆ రోజు పోరాడితే ఆ ప్రాజెక్ట్ని కేవలం వీళ్ళు ఒక చిన్న బొమ్మలాటగా మార్చేసి కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని వ్యక్తులపైన దాడులు చేయడం తప్ప వీళ్ళు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఇక్కడ కల్పించాల్సిన మౌలిక సదుపాయాల గురించి మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా సీరియస్గా ఉపయోగపడలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీని గురించి కూడా తప్పకుండా ప్రజలు ప్రశ్నించాలి. ఏం చేసావు నువ్వు పోలవరం గురించి అని. అందుకోసమే ఏపీ డస్ నాట్ నీడ్ జగన్మోహన్ రెడ్డి, మనకి జగన్ గారు అవసరం లేదు. చివరిలో ముఖ్యమైన అంశం, దీని గురించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ అనేక మంది మహిళలు ఎంతో ఇబ్బంది కలుగుతూ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. వాస్తవంగా ఒక మందే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి మన తెనాల్లో కూడా ఏ విధంగా ఈ రోజున ప్రతి సందులో కూడా దొరుకుతుందో నిజంగా మనని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు 1,10,000 కోట్ల రూపాయలు మందు అమ్మారు. 1,10,000 కోట్ల రూపాయలు అమ్మారు వీళ్ళు. ఆయన చెప్పింది ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయితే. ఏమైపోయింది అది? ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు? దీని గురించి కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈ గంజాయి గురించి కూడా తల్లిదండ్రులందరూ కూడా ప్రతి చోట మీలో ఉన్న ఆవేదనని ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా జనసేన పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకొస్తోంది. వీళ్ళ అండ లేకుండా, అధికార పార్టీ నాయకుల అండ లేకుండా ఎలా ఈ రోజున గంజాయి ఇంత భారీ స్థాయిలో గ్రామాల్లో చేరుకుంది? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఖండించాలి. ఇటువంటి ప్రశ్నలు దయచేసి మీరు సిద్ధం అవ్వండి, మీరు అడగండి, తెలుసుకోండి మీరు వీటి గురించి. దీనికోసమే మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ఎందుకంటే ఎన్నికల వాతావరణం వచ్చింది, ఆ రోజులు దగ్గర వస్తున్నాయి కాబట్టి కావాలని మరొక్కసారి ప్రభుత్వ నిధులతోటి, అవి మన నిధులు, ప్రభుత్వ నిధులతోటి మరొక్కసారి రాజకీయ కార్యక్రమం చేసి లబ్ధి పొందాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఈ ప్రయత్నం దేనికోసం అని. ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజల్ని చైతన్యపరచడానికి కోసం ఒక ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం. ఇది మా బాధ్యత. దీన్ని కూడా మీరందరూ కూడా గమనించి, వీళ్ళు మళ్ళీ ఇంటింటికి వస్తున్నప్పుడు ఈసారి టోపీలు పెట్టుకుని వస్తారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సమస్యలపైన మీరు మాట్లాడతారు, అడుగుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయ పోరాటం కోసం ఆయన్ని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాటికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పాల్గొంటుంది, బలపరుస్తుంది. తెనాలి నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు జరిగిన శిబిరాల్లో కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దీక్షల్లో కానివ్వండి, అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మా నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకి మోత మోగిద్దామనే కార్యక్రమం ఏదైతే వాళ్ళు చేపట్టారో దానికి కూడా పూర్తి స్థాయిలో మన శ్రేణులందరినీ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ వంతు మీరు నిరసన తెలిపే విధంగా చేతులు కలిపి
ఈ ప్రభుత్వానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఆలోచన విధానం మారేటట్టు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల్ని కూడా మనం బలపరిచేటట్టు ఈ రాజకీయ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మద్దతు పలుకుతారని, అదేవిధంగా వారాహి కార్యక్రమాన్ని మీరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.